హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ఈరోజు కథ లవ్ యూ మై వైఫ్ ఎపిసోడ్ నెంబర్ 3. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తే ప్లీజ్ హైప్ ఇవ్వండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్, ముంబై. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఢిల్లీకి వెళ్ళి మన ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేసి వచ్చారు. వాట్స్ రాంగ్ ఆల్ దిస్ వైశాల్? మీరు వెళ్ళి చేసిందేంటి? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. కోపంగా అడిగాడు శ్యామ్సుందర్ గారు అడిగిన దానికి వైశాల్ చాలా టెన్షన్గా చూస్తున్నాడు. వైశాల్, నిన్నే అడుగుతున్నాను. ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్. అసలు నిన్ను కాదు, హర్ష ఏం చేస్తున్నాడు? సార్, హర్ష ఈరోజు ఆఫీస్కి రాలేదు, భయంగా అంటాడు వైశాల్. హర్ష? వాట్ ఈస్ దిస్? హర్ష ఏం చేస్తున్నాడు? ఈ ఆఫీస్ ఏమైనా తనదనుకుంటున్నాడా? తనకి నచ్చింది చేస్తున్నాడు? ఎవరిని అడిగి ఆఫీస్కి రాలేదు అంటూ కోపంగా హర్షకి కాల్ చేశాడు శ్యామ్సుందర్. హర్ష తన మొబైల్కి కాల్ వచ్చేసరికి కాల్ అటెండ్ చేశాడు. సార్, మార్నింగ్ ఏంటి కాల్ చేశారు? హర్ష, వాట్స్ ఆల్ దిస్? ఈరోజు నువ్వెందుకు ఆఫీస్కి రాలేదు? ఎవరికి చెప్పి ఆఫ్ తీసుకున్నావు? ఆ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ కోసం ఢిల్లీ వెళ్ళి ఎందుకు ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేయలేదు? నువ్వేమనుకుంటున్నావు హర్ష? ఎందుకు డీల్ క్యాన్సిల్ చేసావు? సార్, వర్క్ ఈజ్ టైం, టైమ్ ఈజ్ మనీ. టైంకి వాల్యూ ఇవ్వలేని వాళ్ళు వర్క్ మీద కాన్సన్ట్రేషన్గా ఉంటాడని అనుకోవడం లేదు. ఆ ఫోర్స్కి వాల్యూ ఇవ్వలేని వాళ్లకు కేర్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అందుకే డీల్ క్యాన్సిల్ చేశాను. హర్ష, ఇది నా ఆఫీస్. నాకు చెప్పకుండా డీల్ ఎందుకు క్యాన్సిల్ చేసావు? ఆఫ్టర్ ఆల్ యు ఆర్ మై ఎంప్లాయ్. సార్, యూ జస్ట్ క్రాస్ యువర్ లిమిట్స్. మేబీ ఐఎమ్ యువర్ ఎంప్లాయ్ బట్ నాట్ యువర్ సర్వెంట్. నీకు నచ్చినట్టు మాట్లాడితే పడాల్సిన అవసరం నాకు లేదు. ఆ ప్రాజెక్ట్ నా హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయకపోతే అప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. అంతేకాని ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ అంటూ హర్ష కోపంగా అంటాడు. హర్ష, ఐఎమ్ యువర్ బాస్. ఐ నో దట్, బట్ ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్. ఐఎమ్ యువర్ ఎంప్లాయ్. మీరు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోతే నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వర్క్ ఇస్తున్నారు, బట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. చెప్పే వాళ్ళకంటే చేసేవాళ్ళే ఎక్కువ ఫస్ట్. అది తెలుసుకోండి. హర్ష, నువ్వు ఇదంతా మాట్లాడుతున్నావు. మరి బాస్కి ఎంప్లాయ్ రాకపోతే ఇన్ఫార్మ్ చేయాలని తెలీదా? సార్, జస్ట్ చెక్ యువర్ మెయిల్. ఆల్రెడీ నేను మెయిల్ చేశాను. మోర్ ఓవర్ ఆ బ్రాంచ్ నా హ్యాండ్ ఓవర్లో ఉంది. ఐఎమ్ ది హెడ్ ఆఫ్ దట్ బ్రాంచ్ అంటూ యాటిట్యూడ్గా కాల్ కట్ చేస్తాడు హర్ష. వాట్ అంటూ శ్యామ్ కోపంగా మొబైల్ని పడేస్తూ, హర్ష ఇంత యారగెన్స్ యాటిట్యూడ్ ఉన్నవాడిని బేట్ చేయడం వేస్ట్. వెంటనే ఇలాంటి వాడిని ఫైట్ చేసేయాలి. డాడ్ అంటూ అప్పుడే లోపలికి నడుచుకుంటూ వచ్చింది ఓ అమ్మాయి. బ్లాక్ కలర్ సింగిల్ పీస్ కట్, లూజ్ హెయిర్, బ్లాక్ కలర్ ఇన్ ఇయర్ రింగ్స్, చైన్ అండ్ హై హీల్స్. ఫుల్ వాష్గా ఉన్న అమ్మాయి శామ్ ఎదురుగా వచ్చింది. డాడ్ అంటూ ఆ అమ్మాయి శామ్ని కోపంగా చూస్తుంది. భవిష్య, హర్ష ఏం చేశాడో తెలుసా? ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేశాడు. అడిగిన నన్ను ఇన్సల్ట్ చేసి మాట్లాడాడు. డాడ్, హర్ష ఏం చేసినా రైట్ చేస్తాడు. హర్షని క్వశ్చన్ చేయడం, ఫైట్ చేయాలనుకోవడం లాంటి థాట్స్ ఉంటే మైండ్లో నుంచి డిలీట్ చేయండి. బికాస్ ఐ జస్ట్ లవ్ హిమ్. నాకు హర్ష కావాలి. హర్షతో ఉండడం కావాలి. హర్షనేమైనా అంటే నేను ఒప్పుకోను అంటూ కోపంగా అంది భవిష్య. వైశాల్, నువ్వు నీ ప్లేస్కి వెళ్ళు అంటూ అనేసరికి వైశాల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బేబీ, నువ్వేం చేస్తున్నావు? హర్షని లవ్ చేస్తున్నావు, బట్ హర్ష క్యారెక్టర్ తెలుసు కదా. తను రోజుకొక అమ్మాయితో తిరుగుతాడు. ఐ నో డాడ్, బట్ జస్ట్ ఐ వాంట్ హిమ్. నాకు హర్ష కావాలి. నువ్వు హర్ష విషయంలో ఇన్వాల్వ్ అయితే మాత్రం ఒప్పుకోను.
హర్షను అర్థం చేసుకోవట్లేదు. రోజుకో అమ్మాయితో తిరిగేవాడు నన్ను మాత్రం ఫ్రెండ్గానే చూస్తాడు. నేను లవ్ చేస్తున్నా అని నేను హర్ష మీద పడిపోతున్నా కనీసం నన్ను టచ్ కూడా చేయడు. నన్ను ఒప్పుకుంటే క్షణంలో ఈ ఆస్తికి ఆఫీస్కి బాస్ అవుతాడు. కానీ చెయ్యడు. అది హర్ష అంటే. తనకి నచ్చింది చేస్తాడు. ఎవరో ఏదో అన్నారని తగ్గడు. హర్ష విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి డాడ్ అంటూ భవిష్య అక్కడి నుంచి హర్ష కోసం వెళ్ళిపోతుంది. శ్యామ్ అదంతా చూస్తూ కోపంగా హర్షతో మాట్లాడడానికి వచ్చి హర్ష లేకపోయేసరికి ఆర్గ్యుమెంట్కి హెడ్ఏక్ వచ్చేసరికి హర్ష క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు. భవిష్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇండియా టాప్ మోస్ట్ కంపెనీలో ఒకటిగా ఉన్న భవిష్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్కి హెడ్ ఆఫ్ ది మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు హర్ష. మిగతా విషయాల్లో ఎలా ఉన్నా ఏం చేసినా తనకి నచ్చినట్టు చేసినా కూడా వర్క్ విషయంలో మాత్రం చాలా పర్టికులర్గా ఉంటాడు. అండ్ వర్క్ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు. వైశాల్, ఈరోజు హర్ష ఎందుకు రాలేదు అంటూ వైశాల్ ప్లేస్కి వస్తుంది భవిష్య. భవిష్య వచ్చి సేవ్ చేశావు, లేదంటే మీ డాడ్ దగ్గర నా పని అయిపోయేది. నేను హర్షకి చెప్తున్నా వినకుండా డీల్ క్యాన్సిల్ చేశాడు. ఉఫ్, నేను అదంతా అడగలేదు. హర్ష ఎందుకు రాలేదు? నేను హర్ష కోసమే వచ్చాను. ఏం చెప్పమంటావు? నీకు తెలిసిందేగా. ఢిల్లీలో మీటింగ్ ముందు రోజు టైం ఉందిగా. పబ్కు వెళ్ళాం. అక్కడ కొత్త అమ్మాయి తగిలింది. తనతో అంటూ ఆపేస్తూ అర్థమైందిగా అంటూ వైశాల్ ఆపేస్తూ అక్కడ కష్టపడ్డాడు కదా, ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు అనేసరికి భవిష్య హర్ష కోసం స్టార్ట్ అయింది. హర్ష నిన్ను లవ్ చేస్తూ నీకోసం పడి చచ్చిపోతున్నా నీకోసం నేనేం చేయడానికన్నా రెడీగా ఉంటే నన్ను దూరం పెడుతూ నువ్వేమో నీకు నచ్చినట్టు తిరుగుతున్నావు. కనీసం నీతో బెడ్ వర్క్ అయినా లవ్ని షేర్ చేసుకుందాం అనుకుంటే నువ్వు నా ఫ్రెండ్ని నేను ఎప్పుడూ రాంగ్గా చూడను అంటూ నన్ను దూరం పెడుతున్నావు. వాట్ ఈస్ దిస్ హర్ష అనేసి అనుకుంటూ కార్ హర్ష ఫ్లాట్ ముందు ఆపుతూ హర్ష కోసం లోపలికి వెళ్ళింది భవిష్య. హర్ష, నువ్వేం చేస్తున్నావు? ఈరోజు ఆఫీస్కి రాలేదు? నువ్వా? అన్నీ తెలుసుకునే వచ్చావు కదా, మళ్ళీ నీకు సపరేట్గా చెప్పాలా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నీకోసమే వచ్చాను హర్ష. నువ్వు నన్ను కాదన్నా నేను నిన్ను మర్చిపోలేను కదా. నువ్వెలా ఉన్నా నాకు పర్లేదు. నన్ను లవ్ చేయొచ్చు కదా హర్ష. భవిష్య ఒక్కసారి ఏదైనా రిలేషన్ ఇద్దరి మధ్య ముడిపడితే మైన్లీ నా విషయంలో ఎలాంటి రిలేషన్కి అయినా నేను నా 100% వాల్యూ ఇస్తాను. యు ఆర్ మై ఫ్రెండ్. నేను నిన్ను ఫ్రెండ్ లాగానే చూస్తాను. అండ్ నా దృష్టిలో లవ్కి మీనింగ్ వేరు భవిష్య. అది నీకు బాగా తెలుసు. హర్ష, నన్ను లవ్ చేయకపోతే పర్లేదు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. భవిష్య, నేను లవ్నే లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయలేను. అలాంటిది పెళ్ళి అనే రిలేషన్ని ఒప్పుకుంటానని పెళ్ళి చేసుకుంటానని నువ్వెలా అనుకున్నావు? నేనెప్పటికీ పెళ్లి చేసుకోను. ఇలానే సింగిల్గా హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ నువ్వు వెళ్తే నేను డోర్ క్లోజ్ చేసుకుంటాను. హర్ష, నేను ఇప్పుడే వచ్చాను. కనీసం నాకు కాఫీ కూల్ డ్రింక్ కూడా ఇచ్చేది లేదా? గూగుల్ పే చేస్తాను. నీకు నచ్చింది నచ్చినట్టు నచ్చినంతసేపు తినే అంటూ భవిష్యని బయటికి పంపి డోర్ క్లోజ్ చేసేస్తాడు. హర్ష అంటూ చిందులు తొక్కుకుంటూ భవిష్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హైదరాబాద్ నందనవనం. ఇంద్రభవనంని తలపిస్తున్నట్టుగా అందంగా ఉన్న ఇల్లు. స్వర్గమే కిందికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంత అందంగా ఉంది. ఆ ఇంటిని చూస్తుంటే చూసే కొద్దీ అలానే చూడాలనిపిస్తుంది. ఇంటి ముందు 4 ఏంజల్స్తో నీట్గా సెట్ చేసి ఫౌంటైన్ నుంచి వాటర్ వస్తుంటే ఇంటి ముందు అందంగా కనిపిస్తుంది. ఇల్లు మొత్తం కూడా ప్రెజెంట్ ట్రెండ్కి తగ్గట్టు పాష్గా ఉంది. ఇంటి మేకోవర్ మొత్తం ఆకాశాన్ని అంటినట్టే అంబరాన్ని తలపిస్తున్నట్టుగా ఇల్లు మొత్తం కూడా చాలా అందంగా చూడాలనిపిస్తుంది. పూజ గదిలో లలితా సహస్రనామాలు వినిపిస్తుంటే హారతి పళ్ళెంతో బయటికి వచ్చిన ఆమెను అందరూ భయంగా చూస్తున్నారు. ఆనందరావు గారు, హారతి తీసుకోండి అనే మాటకి ఆనంద్ హారతి తీసుకుంటూ, నా డే స్టార్ట్ అవ్వాలంటే నిన్ను చూడాల్సిందే అను.
ఆ మాటకి అనసూయ నవ్వుతుంది. అన్నయ్య, ఏదేమైనా మన ఇంటికి వదినే మహాలక్ష్మి. వదిన లేకుండా మనం ఏమైనా చేస్తామా? నా డేలో అలా కావేరీలో లేకుండా ఉంటుందేమో కానీ వదినతో తిట్లు తినడం మాత్రం ఉంటుంది. కావేరి, కాస్త ఈరోజైనా నీ పిచ్చి వీడియోస్ని పక్కన పెట్టి బుద్ధిగా ఉండు. నువ్వు చేసే పనులకు అన్న ఇంటికి రావడం కూడా మానేశాడు. కల్పిత్, ఈరోజు జ్యువెలరీస్కి వెళ్తున్నావు కదా, మీ మావయ్య హెల్త్ అసలే అంతంత మాత్రంగా ఉంటుంది. నువ్వే బిజినెస్ని హ్యాండిల్ చేయాలి. నామిని. అనసూయ పిలిచిన పిలుపుకి బయటకు వెళ్తున్న నామిని ఆగుతుంది. పేరు బాగుంది కదా, నామిని. నామిని భయంగా అనసూయ కేసి చూస్తుంటే తన దగ్గరికి వచ్చిన అనసూయ నామిని చెంప పగల కొడుతుంది. అను, ఎందుకు ఇలా చేసావు? తను చిన్నపిల్ల అను. మన కళ్ళకి చిన్నపిల్ల కావచ్చు, కానీ చూసేవాళ్ళ కళ్ళకి కాదు కదా. నీకెన్నిసార్లు చెప్పాను, కాలేజ్కి ఎలా వెళ్ళాలో కూడా తెలీదా? ఈ డ్రెస్సెస్ వద్దంటే మీ నాన్నతో మాట్లాడి వేసుకుంటున్నావు, కానీ నా దగ్గర పద్ధతి తప్పితే నేను కంట్రోల్ తప్పుతాను. నామిని రూమ్లోకి వెళ్తుంటే, నామిని ఆగవే, ఈరోజు నువ్వు పూజ టైంకి కిందికి రాలేదు కాబట్టి నీకు ఈరోజు టిఫిన్ లేదు. టిఫిన్ చేయకుండానే కాలేజ్కి వెళ్ళు. అను, ఇది నా పిల్లల పెంపకం. ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను. నా పిల్లలు నేను చెప్పినట్టు ఉండాలి. వాళ్ళు డిసిప్లిన్ క్రాస్ చేయకూడదు అంటూ కోపంగా అనసూయ అనేసరికి రూమ్లోకి వెళ్ళిన నామిని చుడిదార్ వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మగారు, మీకోసం జానకి రామాపురం నుంచి వచ్చారు అనే మాటకి అందరూ కూడా చుల్బుల్ వైపు చూస్తూ అనసూయ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందా అనేసి భయంగా చూస్తున్నారు. జానకి రామాపురం అనే పేరు వినగానే అనసూయ కళ్ళ ముందు గతం మెదిలేసరికి అనసూయను అలా చూసిన కావేరి మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనకే అందరూ వెళ్ళగానే ఆనందరావు అను దగ్గరికి వచ్చి, అను పద అంటూ తనను అనగానే అనసూయ కూడా హాల్లోకి వెళ్ళింది. ఆచారి గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కూర్చోండి. చుక్బుల్, కాఫీ తీసుకురా అనేసరికి, ఇప్పుడు వద్దమ్మా, మీతో మాట్లాడడానికి వచ్చానంటూ అంటాడు. ఏం మాట్లాడాలి? మాట్లాడండి అంటూ అనసూయ అనగానే, అనసూయమ్మ గారు, మీరు మన ఊరికొచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్ల నుంచి జానకి రాముల కళ్యాణం జరగడం లేదు. ప్రతి ఏడు మీ చేతుల మీదుగా జరిగే కళ్యాణం జరగక ఊరు మొత్తం వానలు లేవు, అస్తవ్యస్తంగా ఉంది. ఈ సంవత్సరం ఎలాగైనా మీతో జానకి రాముల కళ్యాణం జరిపించాలని ఊరు మొత్తం సంకల్పించుకున్నారు. ఆచారి గారు, మీరు వచ్చిన పని పూర్తయింది, ఇంక మీరు వెళ్ళొచ్చు. అనసూయమ్మ గారు, ఏవండి, ఆచారి గారు బయలుదేరుతున్నారు, దగ్గరుండి పంపించండి అంటూ అనసూయమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఆనందరావు గారు, మీరే అమ్మగారిని ఒప్పించాలి. ఈ సంవత్సరం జానకిరాముల కళ్యాణం జరగాలి అంటూ అనేసరికి నేను మాట్లాడతాను అంటూ ఆనందరావు అతన్ని పంపించేస్తాడు. అను, ఇంకెన్నాళ్ళు ఆ రాముడి మీద కోపంతో ఉంటావు అనేసి మనసులో అనుకుంటూ తన ఎదురుగా హాల్లో ఉన్న తన కొడుకు రాము ఫోటోని చూస్తున్నాడు. అమ్మయ్య, వదినికి కనపడకుండా తప్పించేసుకున్నా. టైం అవుతుంది, త్వరగా స్టార్ట్ చేయాలి. హాయ్, హలో, నమస్తే సబ్స్క్రైబర్స్, అస్సలం వాలేకుం, గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారే? మస్తుండ్రి కదా. నేను గంతనే జబర్దస్త్గా ఉన్నాను. అయితే అందరూ నాతో పాటు ఆ నీలి మేఘాలలో తేలిపోతూ వచ్చేయండి. నేను మీ కావేరి, నేనుండేది అలా కావేరిలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కావేరి. ఇన్ని రోజులు నన్ను, నా వీడియోస్ని చాలా మిస్ అయ్యారు. అందుకే మీకోసం నేను వచ్చేసాను. మీకోసం సరికొత్త రెసిపీస్ తీసుకొచ్చేసాను. అందమైన అమ్మాయిల్ని చూడగానే అబ్బాయిలు, హ్యాండ్సమ్ అబ్బాయిల్ని చూడగానే అమ్మాయిలకి ఏం చేయాలనిపిస్తుంది? అదేనండి, పులిహోర కలిపేయాలనిపిస్తుంది కదా. నాకు కూడా మా ఆయన్ని చూసినప్పుడు అలానే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కాదు, మా పెళ్ళి కాకముందు. అలానే మీకు అనిపిస్తే మీరు చేయడం నేర్చుకోవాలి. పులిహోర అయితే నా ఛానల్ విజిట్ చేసి నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంది కదా.
నా పేరు కావేరి. నేనుండేది అలా కావేరిలో. ఓకే దెన్. ఇప్పుడు మీరు పులిహోర, అదేనండి మన టైగర్ రైస్ నేర్చుకోపోతున్నారు. దానికోసం ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ చూసేయండి నాతో పాటు. టైగర్ రైస్ చేయాలంటే ఫస్ట్ రైస్ తీసుకొని క్లీన్ చేసి కుక్ చేసి, టైగర్ రైస్ కోసం మెయిన్ రెమెడీ ఆ రైస్ని నార్మల్ ప్రొసీజర్లో చేసేస్తూ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ టైగర్ జెండూపం మిక్స్ చేసి సర్వ్ చేయండి. టేస్ట్ చేసి మీ హబ్బీ మీకు గ్రేట్ కాంప్లిమెంట్ ఇచ్చేస్తాడు. అవన్నీ మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? వెంటనే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. అలానే నా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ హాట్గా హాట్ అంటే సరిపోతుందా? స్వీట్ ఉండాలి కదా, అందుకే మీకోసం తీసుకొచ్చేసాను సరికొత్త స్వీట్ రెసిపీ టామ్ ఫ్రూట్ హల్వా. అదేనండి చింతపండు హల్వా. నెక్స్ట్ మీకోసం ఫ్రూట్ సలాడ్ ఉండాలి కదా, అందుకే కాకరకాయ సలాడ్. నా రెసిపీస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. గుర్తుంది కదా, నా పేరు కావేరి. నేనుండేది అలా కావేరిలో. జేపీ గారు, నేను ఈరోజు మీకోసం స్పెషల్గా రెడీ చేశాను. టేస్ట్ చేసి రివ్యూ ఇవ్వండి. ఇది చేసే వంట తింటే ఈ జయప్రకాష్ చచ్చిపోతాడు. ఏం చేసి తప్పించుకోవాలి? జేపీ గారు, ఇప్పుడు మీరు ఇది టేస్ట్. వదినికి నిన్న నైట్ మీరు డ్రింక్ చేసి వచ్చారని చెప్పేస్తా. కావేరి, అంత పని చేయకు, టేస్ట్ చేస్తా కదా. ఇంతకీ ఏం చేసావు? టైగర్ రైస్, టామ్ ఫ్రూట్ హల్వా, ఇంకా మీ హెల్త్ కోసం ఫ్రూట్ సలాడ్. కావేరి, ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాను. అవసరమా చెప్పు? నాకు వద్దు కావేరి. జేపీ గారు, ఇది తింటే మళ్ళీ ఇంకేం తినరు, నిజమే కదా? తినాలంటే ఉండాలి కదా. మీరు మీ జోక్. ఇది తింటే ఇంకేం తినరు, దీన్నే తింటూ ఉంటారు అంటూ టైగర్ రైస్ తినిపించింది. ఇక జేపీకి చుక్కలు కనపడ్డాయి. అని అరుపుకి అందరూ రావటం, హాస్పిటల్ నుండి డాక్టర్ రావడం, జేపీ అంకుల్ని చెక్ చేయడం జరిగింది. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? ఫుడ్ పాయిజన్ అయింది. ఏం చేశారు? టోటల్ బాడీ డీహైడ్రేట్ అయింది. అసలు తనేం తీసుకున్నాడు? అందరూ కావేరిని చూస్తుంటే, పులిహోర తిన్నాడు, ఇంకేం తినలేదు, నేనేం చేయలేదు వదిన, జస్ట్ టైగర్ రైస్లో టైగర్ బాంబ్ మిక్స్ చేశాను. అది రియాక్షన్ ఇచ్చింది అనుకుంటా. కావేరి చేసిన పనికి అందరూ కూడా షాక్గా చూస్తుంటే, కావేరి మాత్రం ఏదో కనిపెట్టినట్టుగా, నాకు ఇప్పుడే తెలిసింది వదిన, టైగర్ బామ్ని తలకి రాసుకోవాలి కానీ టైగర్ రైస్లో మిక్స్ చేయకూడదు. ఇప్పుడే నా ఫ్యాన్స్కి హెల్త్ అండ్ టిప్స్లో చెప్తాను అంటూ కిందకి పారిపోయింది కావేరి ఆంటీ. సో ఈరోజు వీడియో ఎలా ఉంది? ఫన్నీగా ఉంది కదా. సేమ్ యారగెంట్ హస్బెండ్లో ఎలా అయితే కావేరి వంటలు చేస్తుందో ఇందులో కూడా అలాగే చేస్తుంది, కానీ చాలా బాగుంది. ఈరోజు స్టోరీ ఎలా ఉంది? ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.